దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకునేటి రీతిగా ఆయన పాద సముఖంలో ఉండేటువంటి ఆధిక్యత మనకు ఇచ్చాడు. నిజమే, అద్భుతమైనటువంటి రోజు. నిజంగా దేవుడు ఉన్నతమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు మనందరినీ. అందుని బట్టి ఆయన పరిశుద్ధ నామమునకు ఘనత కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దావసనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందండి. బైబిల్ సగులోనే తెరిచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలిభాగస్తులు. నేటి దిన ధ్యాన వాక్యంగా ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనంలోకి ఒక మాటను చదువుతా ఉన్నాను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. దేవుడు తన మాటను మన కొరకు దీవించును గాక. తనలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు మీకు వందనాలు. నూతన ఉదయకాల సమయంలో నీ మాటలు వినగలిగేటువంటి ఆధిక్యత మాకు ఇచ్చిన ఇష్టం జలిస్తూ ఈ దినమంతా ఈ మాటల చేత మేము ఆదరించబడడానికి కృప చూపించాను. మీరే మహిమ ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం పిల్లరా. చదవని మాట చాలా 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 సుపరిచితమైన మాట, కంఠస్థమైన మాట. ఎందుకో తెలుసా? బైబిల్ ప్రారంభంలోనే ఈ మాట వ్రాయబడింది. దేవుడు విశ్వమంతటిని కూడా చూసినప్పుడు నిరాకారంగా శూన్యం కనబడింది ఆయన. అలా ఉన్నటువంటి భూమిని ఒక ఆకారం గల దానికి మార్చాడు, కేవలము ఆయన నోటి మాట చేత మాత్రమే. వెలుగు కలుగును గాక అని పలికాడు, వెంటనే వెలుగు కలిగింది. చెట్లు మొలుచును గాక, చెట్లు మొలిచాయి. పిల్లల, దేవుని వాక్యము ఇంకనూ ఒకే రీతిగా ఉంది. నిన్న నేడు నిరంతరం కూడా అది అలాగే ఉంటుంది. దాని శక్తి మారలేదు. నేటికి సృష్టి అంతా గతించిపోతా ఉంది. మన కళ్ళ ముందు అనేక విపత్తులు జరుగుతూ ఉన్నాయి. ప్రకృతి అంతా కూడా నాశనం అవుతుంది. కానీ దేవుని వాక్యం మాత్రము నిత్యము నిలిచే. హల్లెలూయా. దేవుని వాక్యపు శక్తి లేఖనాలలో వివిధ రకాలుగా వివిధ రీతులు విగ్రహించబడింది. ఎందుకని ఆయన అంటాడు, నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు కొట్టే సుత్తి వంటిది కాదా అని అన్నాడు. దేవుడే తన ప్రజలకు సవాల్ చేస్తున్నాడు ఇర్మియా ద్వారా. ఆయన వాక్యము నా హృదయంలో ఉన్నది, అది నా ఎముకలలో బంధించబడి మండుచున్న అగ్ని వలె ఉంది అని ప్రవక్తైనటువంటి ఇర్మియా భక్తుడు సాక్ష్యం ఇచ్చాడు. దేవుని వాక్యం అనే అగ్ని మన జీవితంలో ఉన్నటువంటి చెత్త ఏదైతే ఉందో దాన్ని అంతటి కూడా కాల్చేసి శుద్ధమైన బంగారు మళ్ళీ మనల్ని శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యమును మనలో స్వేచ్ఛగా పనిచేయడానికి మనం అనుమతించాలి. అలా అనుమతించినప్పుడు శ్రేష్టమైనటువంటి మానవ తర్కము చేయజాలనేది ఏదైతే ఉందో దానిని దేవుని వాక్యం చేసిపాడు. హల్లెలూయా చెప్పను కదా, అంత శక్తివంతమైనటువంటి దేవుని వాక్యం. అనేక మంది క్రైస్తవుల ఎదుగుదల దిగజారిపోవడానికి అణగారిపోవడం కారణాలు ఏంటంటే దేవుని వాక్యమును తగినంత రీతిగా భుజించి జీర్ణించకపోవడమే. పసిపిల్లల వల్లే దేవుని వాక్యం అనే పాల కొరకు మనం ఆకలి కొనాలి, లేకపోతే ఎదుగుదల అసాధ్యమండి. మనం ఈ విధంగా బైబిల్ను ఆకలి మరియు దప్పికతో ధ్యానం చేస్తే దానిలో ఉన్నటువంటి దేవుని ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో అది సంపూర్ణంగా నెరవేరుతుంది. నా వాక్యము నా యొద్దకు నిష్ఫలముగా తిరిగి రాదు అనేది ఒక వాక్యము దేవుడే చెప్తున్నాడు. నేను ఏ మాట అయితే పంపించానో, ఏ వాక్యం అయితే పంపించానో అది తిరిగి నిష్ఫలము కాదు, అది తిరిగి నా యొద్దకు రాదు. విపరీతమైన పనిపాట్లు కలిగినటువంటి నేటి తరములో అది ఆత్మీయమైనను సాంఘికమైనను ప్రశాంతంగా చేసినటువంటి బైబిల్ ధ్యానము త్వరగా ముగించి వేసే విధంగా మరి తీరిక లేకుండా ఉండేటువంటి ప్రమాదం నుండి మనము కాపాడుకోవాలి. మనం బ్రహ్మాండమైనటువంటి కట్టలు నిర్మించుకోవచ్చు, లేకపోతే అతి పెద్ద పనులు ప్రారంభించవచ్చు, కానీ అవి దేవుడిని ఏమాత్రం కూడా మెప్పించలేవు. కానీ ఆయన వాక్యము విని వణుకుచుండు ఆయన వైపు మాత్రమే ఆయన ఆకర్షించుతాడు. మనం ఈ లోకానికి ఏ పని చేసిన దేవుడు మెచ్చుకోడండి. ఆయన వాక్యం విని దాని వైపు తిరిగితేనే
ఆకర్షితుడైతేనే, వణుకుతూ ఉంటేనే వాక్యం మనలో పనిచేస్తుంది. అంటే దేవుని వాక్యమును గౌరవించే వారిని దేవుడు గౌరవించిన దీని అర్థం. వారి చేతి పనిని అభివృద్ధి చేస్తాడు, వారి పనిపాట్లను దీవిస్తాడు. దేవుని వాక్యం నుండి ఆత్మీయ శక్తి లేకపోతే ఏమండి, మన మానసిక బలము, శారీరక సామర్థ్యము మనల్ని ఏం చేస్తుందంటే ఎక్కువ కాలము నిలబడనీవో. అందుచేత దేవా నీ వాక్యము చేత నన్ను బలపరచమని చెప్పి దావీదు తరచుగా ప్రార్థన చేసేవాడు. ఇవదే కలిసి పిల్లరా, బైబిల్ వాద్యం ఇది. మన అనారోగ్యం ఉంటే లోకంలో వైద్యుడి దగ్గరికి వెళ్తాం, రకరకాలమైన మందులు ఇస్తాడు. కానీ బైబిల్ గ్రంథంలో బైబిల్ ఇచ్చే వైద్యం ఏంటంటే శ్రేష్టమైన ఆరోగ్యము, సంపూర్ణమైన భక్తి, విశ్వాసాన్ని ఇస్తుంది మనకి. శరీర అనారోగ్యం అందరికీ వస్తుందండి. వచ్చినప్పటికీ కూడా నేటి దినాల్లో అందుబాటులో ఉన్నటువంటి వైద్య సదుపాయముల కొరకు దేవుని వందనాలు. కానీ వాటి పరిమితులు మనకు తెలిసినవే ప్రియులారా. అద్భుతంగా స్వస్థపరిచేటువంటి దేవుని శక్తి నమ్మువారు దాన్ని అనుభవించగలుగుతారు. ఇశ్రాయేలీయుల ప్రజలు అరణ్య ప్రయాణం గురించి తెలియజేస్తూ దేవుడు తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచని చెప్పి మనం చదువుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్క మాటతో దెయ్యాలు వెళ్ళగొట్టి రోగులందరినీ కూడా స్వస్థపరిచాడు ఆయన. బైబిల్ ధ్యానం చేసేవారు, క్రమముగా చేసేవారు ఆత్మీయ మరియు శారీరకమైనటువంటి స్వస్థతను అనుభవిస్తారు. బైబిల్ కొరకు దేవుని సన్నతించాలి మనం. కనుక ఉదయకాల సమయంలో బైబిల్ వైద్యము విలువైనది, శ్రేష్టమైనది. కనుక ఆ వైద్యానికి మనం అప్పగించుకున్న మనలో ఉన్నటువంటి అస్వస్థత ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మదేవుడు అట్టి దిశలో నడిపించడానికి సహాయం అనుగ్రహించును గాక. తనలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడు మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో అద్భుతమైన నీ మాట వినగలిగాం. నిజమే, బైబిల్ వైద్యము విలువైనది, శాశ్వతమైనది. దానిని నమ్మి ముందుకెళ్తే అద్భుతాలు చేస్తానన్నావు. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఎత్తబడి నీ మాట ప్రతి హృదయంలో నిరంతరంగా ఫలింపజేసి నడిపించి ఘనత మీరు పొందుకోండి. క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములో ఈ మనవులు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. రేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడిని నడిపించును గాక. ఆమేన్.